श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Sai Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎస్బి నాచ్నే నిన్నటి తరువాయి. పై సంఘటన జరిగిన తరువాత అదే సంవత్సరం అంటే 1915లో షిరిడి బయలుదేరాను. స్టేషన్లో విఎస్ సామంత్ అనే భక్తుడు ఒక టెంకాయ 2 అణాలు ఇచ్చి ఆ 2 అణాలతో కలకండ కొని వాటిని బాబాకు సమర్పించమని కోరాడు. నేను షిరిడి చేరి బాబాను దర్శించి టెంకాయ సమర్పించాను. కానీ సామంత్ ఇచ్చిన 2 అణాల విషయం పూర్తిగా మర్చిపోయాను. నేను ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు, అలాగే చేతుల మీదుగా వెళ్ళు, కానీ ఈ పేద బ్రాహ్మణుడి 2 అణాలు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? మాజే గరీబ్ బ్రాహ్మణ అజే దోన్ అనే కాయటేవితో అని బాబా అడిగారు. బాబా అన్నమాటతో నాకు ఆ సంగతి గుర్తుకొచ్చి సామంత్ ఇచ్చిన 2 అణాలు సమర్పించాను. నేను తిరిగి అనుమతి కొరకు ప్రార్థించినప్పుడు, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు,
ఏదైనా పని చేస్తానని ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే దానిని బాధ్యతాయుతంగా నిర్వహించు, లేదా ఒప్పుకోకు అని నవ్వుతూ హితవు పలికారు. ఒకసారి నేను షిరిడీలో ఉన్నప్పుడు శంకర్రావు బాలకృష్ణ వైద్య వచ్చాడు. బాబా అతడి 16 రూపాయల దక్షిణ అడిగారు. శంకర్రావు తన వద్ద డబ్బులు లేదని చెప్పాడు. కాసేపు ఆగి మళ్ళీ శంకర్రావును 32 రూపాయల దక్షిణ అడిగారు. శంకర్రావు మళ్ళీ అదే సమాధానం ఇచ్చాడు. మరి కాసేపుగా ఈసారి 64 రూపాయల దక్షిణ అడిగారు. బాబా, మేము ధనవంతులం కాదు, మా దగ్గర అంతంత పెద్ద పెద్ద మొత్తాలు ఎలా ఉంటాయి అన్నాము. అయితే వసూలు చేసేవాడు అన్నారు బాబా. ఈ మాటలు బాబా త్రికాలజ్ఞతకు అర్థం పడతాయని మాకు తరువాత తెలిసింది. ఎలాగంటే కొన్ని రోజుల తరువాత బాబా అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు నామ సప్తాహం జరిగింది. వచ్చిన వారందరికీ పెద్ద ఎత్తున అన్న సంతర్పణ జరిపేందుకు చందాలు సేకరించాల్సి వచ్చింది. దాబోల్కర్ ఆదేశానుసారం నేను శంకర్రావు చందాలు వసూలు చేశాం. వసూలైన మొత్తం సరిగ్గా 64 రూపాయలు మాత్రమే. ఆ డబ్బు షిరిడీ పంపాము. ప్లేగు జ్వరంతో బాధపడుతున్న రావుజీ సఖారాం వైద్య కుమారుడు మోరు కొరకు నేను బాబాను ఊది అడిగాను. ఊది మహిమతో జ్వరం తగ్గింది. తలాటిగా పనిచేసే పరశురాం అప్పాజీ నాస్నే ఒక దీర్ఘవ్యాధితో బాధపడేవాడు. కాస్త వైద్య పరిజ్ఞానం ఉన్న మా నాన్న మరికొందరు వైద్యులు చేసిన చికిత్సలు విఫలమయ్యాయి. కానీ బాబా పటం ముందు సాంబ్రాణి కడ్డీలు, అఖండ నేతి దీపం వెలిగించి ప్రార్థించడం ద్వారా అతని వ్యాధి నయమైంది. 1915లో నేను ఎస్బి వైద్యుతో కలిసి బాబాను దర్శించాను. అతను బాబాకు వెండి పాదుకలు సమర్పించాడు. వాటిని బాబా చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలని అతని ఉద్దేశం. కానీ బాబా వాటిని నాకు బహుకరించారు. నేను వాటిని వైద్యుకు ఇవ్వడమే సరైనదని అతనికి ఇచ్చేశాను. మాధవరావు దేశపాండే కల్పించుకోవడంతో పాదుకలు తిరిగి నా వద్దకు వచ్చాయి. వైద్య వద్ద మరొక జత పాదుకలు ఉన్నాయి. బాబా స్వయంగా ఆ పాదుకలు అడిగి తీసుకుని వాటిని కూడా నాకే బహుకరించి వీటిని నీ వద్ద ఉంచి పూజించుకో అన్నారు. నేను, బాబా, ఇవి వైద్య చేయించినవి, అతనికే చెందాలి కదా అని అడిగాను. అందుకు బాబా, ప్రస్తుతానికి నీవే ఉంచుకో, కావాలంటే తర్వాత అతనికి ఇవ్వచ్చు అన్నారు. నేను వాటిని కొద్ది రోజులు నా దగ్గర ఉంచుకుని తర్వాత ఒక జత పాదుకలు వైద్యుకి ఇచ్చాను. బాబా తమ భక్తుల ఛాందస భావాలను నిరసించేవారు. అందరినీ సమదృష్టితో చూసేవారని, బాబా చెంద అందరికీ ఒకే న్యాయమని తెలియజేసే సంఘటన ఒకటి ఉదహరిస్తాను. 1915 మే నెలలో మా అత్తగారు తదితరులతో కలిసి నేను షిరిడి వెళ్ళాను. మేము అప్పుడు సాటేవాడాలో, అంటే ఆ తర్వాత కాలంలో అది చేతులు మారి నవల్కర్ వాడ అయింది. మేము అప్పుడు సాటేవాడలో బస చేశాం. మేమున్న వాడాలోనే దాదా కేల్కర్ అన్న పూర్వాచార పరాయణ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఉల్లిపాయలంటే అసహ్యం. ఒకరోజు ఉదయం మా అత్తగారు వంటకు ఉల్లిపాయలు తరుగుతూ ఉంది. అది చూసి కేల్కర్ ఆమెను దూషించాడు. మా అత్తగారు ఎంతో నొచ్చుకున్నారు. ఇలా జరిగిన కొన్ని గంటల తర్వాత కేల్కర్ మనవరాలు తీవ్రమైన కంటి నొప్పితో బాధపడసాగింది. కేల్కర్ బాబా దగ్గరికి వెళ్ళి తన మనవరాలి బాధను తగ్గించమని వేడుకున్నాడు. ఉల్లిపాయలతో కాపడం పెట్టు అని బాబా చెప్పారు. కేల్కర్ ఉల్లిపాయలను ఎక్కడి నుండి తెచ్చేది బాబా అని అడిగాడు. బాబా దగ్గర ఎప్పుడు ఉల్లిపాయలు ఉండేవి. అందువల్ల బాబానే తనకు ఉల్లిపాయలు ఇస్తారనే ఉద్దేశంతో కేల్కర్ పై విధంగా అడిగి ఉండవచ్చు. కానీ బాబా ఆంతర్యం మరో విధంగా ఉంది. మా అత్తగారిని చూపిస్తూ ఈ తల్లి అడుగు ఇస్తుంది అన్నారు. తన మనసులో అణిచిపెట్టుకున్న బాధను సరైన రీతిలో పోగొట్టుకునే అవకాశాన్ని, అంటే చెడుకు మంచి చేయడం ద్వారా బాబా మా అత్తగారికి అనుగ్రహించారు. వారు ఆ ఉదయమే వంటకు ఉల్లిపాయలు తరుగుతుంటే దాదా తనను దూషించాడని, తనకు ఇవ్వాలని లేకపోయినా బాబా ఇవ్వమంటే ఇస్తానని చెప్పింది. బాబా ఆదేశించడంతో మా అత్తగారు కేల్కర్కు ఉల్లిపాయలు ఇచ్చింది. మాకు సంతానం లేదు. పుట్టిన బిడ్డలు పురిటిలోనే చనిపోతూ వచ్చారు. అందువల్ల మాకు సంతానం ప్రసాదించమని మా అత్తగారు బాబాను ప్రార్థించింది. మా అత్తగారి అభ్యర్థనపై మాధవరావు దేశపాండే నా భార్యను బాబా వద్దకు తీసుకువెళ్ళి ఒక టెంకాయ ఆమె చీర చెంగులో వేయమని బాబాను అభ్యర్థించాడు. నా భార్యకు టెంకాయ ఇచ్చినప్పుడు బాబా కళ్ళు చెమర్చాయి. తర్వాత బాబా నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని తమ పాదాలు పట్టమన్నారు. నేను బాబా పాదాలు పడుతుండగా వారు తమ చేతితో నా వీపుని విరారు. బాబా నాపై చూపుతున్న కరుణకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పిచ్చివాడు నన్ను చంపడానికి వచ్చినప్పుడు బాబా ఫోటో నా దగ్గర ఉన్నందువల్లే నేను రక్షింపబడ్డానని వారితో అన్నాను. బాబా నా మాటలు విని, భగవంతుడే యజమాని, అల్లా మాలిక్ హై, అన్నీ వారి ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి అన్నారు. తర్వాత మేమిద్దరం ఆలింగనం చేసుకున్నాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
బాబా తమ భక్తులందరి పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. అంతేకాక ఒక భక్తుడు తమకు చేసే సేవలో మరొకరు జోక్యం చేసుకోవటం వారికి బొత్తిగా నచ్చేది కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనే దానికి నిదర్శనం. ఒకరోజు బాబా తమకు కడుపు నొప్పిగా ఉందని చెప్పారు. ఇంతలో మావిసిబాయి ఒక ఇటుకను ఎర్రగా కాల్చి బాబా పొత్తి కడుపై అంటే కప్నీ మీద పెట్టింది. 10 నిమిషాలు దాన్ని అలాగే ఉంచి తీసివేసింది. బాబా కాళ్ళు మర్దన చేస్తున్న నేను ఆమె సేవను చూసి అదొక క్రూరమైన చికిత్సగా అనుకున్నాను. తర్వాత ఆమె కిటుకును తీసి తన శక్తినంతా ఉపయోగించి బాబా కడుపును నొక్కసాగింది. అది చూసి నేను ఓర్చుకోలేక కాస్త నెమ్మదిగా వద్దు, బాబాకు బాధ కలుగుతుంది అన్నాను. బాబా వెంటనే పో అవతలకి అని నాతో గట్టిగా అన్నారు. నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆ రాత్రి 8 గంటలకు నేను మసీద్కి వెళ్ళి నాకు ఉపదేశం ఇమ్మని బాబాను ప్రార్థిస్తూ ఏం జపం చేయమంటారు అని అడిగాను. వారు వెంటనే దేవ్పూర్ అంటే కోపురగాం నుండి 20 మైళ్ళ దూరంలోనున్న గ్రామంకి వెళ్ళి అక్కడ నీ పూర్వీకులు పూజించిన శిలలను పూజించుకో అన్నారు. దహనకు వెళ్ళిన తర్వాత బాబా మాటల్లోని అర్థం మా నాన్నగారిని అడిగాను. దేవ్పూర్లోని విగ్రహాలను మా పూర్వీకులు పూజించిన విధానాన్ని మా నాన్నగారు ఇలా చెప్పారు. 5 తరాల మునుపు మా పూర్వీకుడైన బాబా ప్రయోగకు 60 సంవత్సరాల వయసు వరకు సంతానం లేదు. బాబా భగవత్ మహాత్ముని అనుగ్రహంతో కొంతమందికి సంతానం కలిగిందని అతనికి తెలిసింది. బాబా భగవత్తు ఏక్నాథ్ మహారాజ్ గారి శిష్యుడు. వారు చాలా అరుదుగా త్రయంబాక్లోని నివృత్తినాథ ఆలయానికి వస్తూ ఉండేవారు. అలా వచ్చినప్పుడు బాబా ప్రయాగ్ సంతానం కొరకు వారిని దర్శించగా ఆయన ఆశీర్వదించి ఒక టెంకాయని ప్రసాదించారు. ఆ తర్వాత బాబా ప్రయాగ్కు 61 సంవత్సరాల వయసులో మగపిల్లవాడు పుట్టాడు. ఆ బాబుకు కృష్ణారావు నామకరణం చేశారు. 7 ఏడాది వయసున్న ఆ పిల్లవాడిని బాబా భగవత్ దేవ్పురి వెళ్ళి జ్ఞానేశ్వరి వ్రాతప్రతిని ఇచ్చి ఆశీర్వదించి పంపారు. ఆ వ్రాతప్రతి ఎంత మహిమ గలదంటే దాన్ని బయటికి తీసినప్పుడల్లా శుభ సంకేతాలు కనిపిస్తాయి. ఆ వ్రాతప్రతిని మా ముందుంచారు. అదే సమయంలో వీధిలో నుండి సంగీతం వినిపించింది. అప్పటి నుండి మా పూర్వీకులు బాబా భగవత్ గురు పరంపరలోని వారిని దర్శించి వారి వద్ద ఉపదేశం పొందేవారు. బాబా ఇచ్చిన ఆదేశం వల్ల అప్పటి వరకు తెలియని మా పూర్వీకుల వృత్తాంతం నాకు మా తండ్రి ద్వారా తెలిసింది. 1916లో బాబా అనుగ్రహంతో నేను జలగండం నుండి రక్షింపబడ్డాను. అప్పుడు దహన్లో ప్లేగ్ వ్యాపించి ఉంది. నేను ఆఫీస్కి వెళ్లేందుకు ఒక చిన్న సముద్రపు పాయను దాటి వెళ్ళవలసి వచ్చేది. ఒకరోజు ఆఫీస్ నుండి ఆలస్యంగా బయలుదేరాను. అప్పుడు ఆ పాయను దాటడానికి పడవ ఏదీ లేదు. ఒక పిల్లవాడి సాయంతో దోణిలో సముద్రపు పాయను దాటుతున్నాను. నేను ఒకవైపు కొద్దిగా వాలినందున దోణి తలక్రిందులైంది. మేము నీటిలో పడిపోయాము. నన్ను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించాను. దోణి నడిపే పిల్లవాడు గజ ఈతగాడు, చాలా చురుకైన వాడు. నేను నీటిలో మునిగిపోతున్న సమయంలో దూరంగా నిలిచి ఉన్న ఓడ నుండి నీటిపై తేలుతున్న త్రాడును నా వైపు విసిరి పట్టుకోమన్నాడు. ఆ పిల్లవాడి అరుపులు విని ఓడలోని వాళ్ళు ఒక పడవను పంపి మమ్మల్ని రక్షించారు. బాబా నా భార్యకు టెంకాయను ప్రసాదించి ఆశీర్వదించిన తర్వాత 1919లో మాకొక మగబిడ్డ కలిగాడు. వాడు మూలా నక్షత్రంలో పుట్టాడు. మేము వాడికి కాలురాం అని పేరు పెట్టాము. వాడు 8 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. కాలురాంకి 3వ సంవత్సరం అంటే 1921లో రాగానే మూలా నక్షత్ర ప్రభావం వల్ల పిల్లవాడి తల్లి నా మొదటి భార్య చనిపోయింది. నా భార్య చనిపోతుందని తెలిసే టెంకాయ ప్రసాదించేటప్పుడు బాబా కన్నీరు కార్చారని మాకు అర్థమైంది. కానీ ప్రజ్ఞావంతుడు యోగాంశ కలిగిన బాలునికి జన్మనిచ్చినందుకు నా భార్య వియోగ బాధ కాస్త ఉపశమించింది. కాలురాం 3 సంవత్సరాల వయసున్నప్పుడే రామ్ హరిరామ్ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. హరి విజయంలోని విషయాలు కథలుగా చెప్పడం ప్రారంభించాడు. మా ప్రక్క ఇంట్లో హేగ్దే అనే భక్తుడు పండితుడు ఉండేవాడు. అతని ఇంట్లో ప్రతిదినము హరి విజయం పారాయణం చేయబడేది. కాలురాము ప్రజ్ఞావంతుడే కాక తన గత జన్మల స్మృతులను పోసగుచ్చినట్లు చెప్పేవాడు.
కాళూరాంతో పరిచయం ఉన్న వారందరూ వాడి ప్రతిభను చూసి సబరమాశ్చర్యాలకు లోనయ్యేవారు. హేగ్డే కాళూరాంను క్షుణ్ణంగా పరిశీలించి అతను శ్రీకృష్ణుని చెలికాని అవతారంగా ప్రకటించాడు. అతని భావనకు తగినట్లు కాళూరాము తాను శ్రీకృష్ణునితో కలిసి ఆడిన ఆటలు, చేసిన వెన్న దొంగతనాలు కళ్ళకు కట్టినట్టు వర్ణించేవాడు. కృష్ణుడు నన్నెప్పుడూ ఏడిపించేవాడు. అందుకు నేను ఒకసారి అతని తొడను గిల్లాను అని చెప్పేవాడు. ఒకసారి కృష్ణుడు నా వీపుపై ఎక్కి బుట్టిపై నన్ను పెరుగు కుండను నాపై బోర్లించాడు. ఇంతలో ఆ ఇంటి గోపిక వచ్చింది. ఇలా కృష్ణలీలలు వర్ణిస్తూ ఉండేవాడు. వీడి మాటలు విన్న తర్వాత హేగ్డే చెప్పిన మాటలు నిజమనిపించింది. హేగ్డే ఇంటిలో ఆ రోజు జరిగే పారాయణలో వచ్చే విషయాలన్నీ ముందే వివరించేవాడు. ఒకరోజు వాడి తలకు ముసుగు వేసుకొని ఒక మూల కూర్చొని ఉండటం గమనించాను. కాలు ధ్యాన నిమగ్నుడైనట్లుగా నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. వాడి కళ్ళను నాకు కనిపించనివ్వకుండా తలపై వేసుకున్న ముసుగు కప్పివేసింది. నేను వెళ్ళి ముసుగు తొలగించాను. వాడి కనుపాపలు పైకి తిరిగి ఉన్నాయి. ముసుగెందుకు వేసుకున్నావని అడిగాను. నేను ఎప్పుడూ ఇలాగే చేస్తుంటాను అన్నాడు. ఎందుకు ఇటువంటి సాధన చేస్తున్నావని అడిగాను. అందుకు వాడు నవ్వాడు. వాడి వయసుకు మించిన పరిణితికి నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి సందేశ్ మాస్పత్రికి తెమ్మన్నాడు. నేను తెచ్చి ఇచ్చాను. దాని ముఖ చిత్రము శ్రీకృష్ణునిది. శ్రీకృష్ణుని చుట్టూ ఓం ప్రణమం అనే ముద్రించబడి ఆకర్షణీయంగా ఉంది. కాళూరాం దాన్ని కత్తిరించి గోడకు అట్టించాడు. దానిలో ఒక ప్రకటన ఉంది. హిజ్ మాస్టర్స్ వాయిస్ అన్న తన యజమాని స్వరము గ్రామఫోన్ రికార్డుల ప్రకటన అది. ఆ ప్రకటనలో గ్రామఫోన్ ముందు కూర్చొని ఉన్న కుక్క బొమ్మ ముద్రించబడి ఉంది. అప్పుడు మా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కాళూరాం, ఇదేమిటి? నేను గ్రామ్ఫోన్ రికార్డుల వారిచ్చిన ప్రకటన. కాళూరాం, ఇది శ్రీకృష్ణుడిచ్చిన ప్రత్యేక సందేశం. నేను, ఏమిటి ఆ ప్రత్యేక సందేశం? కాళూరాం, కుక్క ఏం వింటుంది? నేను, గ్రామ్ఫోన్ నుండి వచ్చే సంగీతాన్ని. కాళూరాం, కుక్క తన యజమాని స్వరం వింటుంది. దాన్ని చూడు, అది నిశ్చలంగా కూర్చొని ఎంత శ్రద్ధగా ఉంటుందో. మనం కూడా నిశ్చలంగా ఉండాలి. చూడు, నేను ఎలా కూర్చొని ఉన్నానో నువ్వు కూడా అలాగే కూర్చొని ఏకాగ్రతతో వినాలి. అప్పుడు నీకు బాబా స్వరం వినిపిస్తుంది. నేను, నీకు బాబా స్వరం ఎలా తెలుసు? కాళూరాం, నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. అనుభవం ద్వారా నువ్వే తెలుసుకో. కాళూరాం, రామ్ హరిరామ్ మంత్రాన్ని జపించడమే కాక కాగితాలపై కూడా వ్రాస్తూ ఉండేవాడు. ఆ కాగితాలు నా దగ్గర ఎన్నో ఉండేవి. ఓసారి శ్రీ ఉపాసిని బాబా ఆంధేరి వచ్చినప్పుడు తమకు అవి కావాలన్నారు. వారికి ఆ కాగితాలన్నీ ఇచ్చాను. 1924లో గాడ్గి బాబా వంటి మహాత్ములందరూ కాళూరాంను చూడడానికి మా ఇంటికి వచ్చారు. 1926లో కాళూరాంకు శరీరం అంతా నీరు చేరి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మేము వాడికి బాబా ఊది మాత్రమే ఇచ్చాము. కానీ వ్యాధి కొంతకాలం కొనసాగింది. వైష్ణవులకు పర్వదినమైన ఒక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వేలాది యాత్రికులు పండరిపురంలోనూ ఇతర వైష్ణవ క్షేత్రాలలోనూ ఎంతో భక్తిపూర్వకంగా జరుపుకునే పర్వదినం కాళూరాంకు అంతిమ గడియలు సమీపించాయి. నన్ను తన పక్కకు పిలిచి జ్ఞానేశ్వరి తెమ్మన్నాడు. అందులో 13వ అధ్యాయాన్ని తెరిచాడు. అటువంటి బిడ్డను పోగొట్టుకుంటున్నందుకు నాకు దుఃఖం ఆగలేదు. కాళూరాం నన్ను ఓదార్చుతూ, ఇందులో దుఃఖించేందుకు ఏముంది? ఈ 13వ అధ్యాయాన్ని పెద్దగా చదువు. నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను అన్నాడు. దుఃఖభారంతో నేను చదవలేకపోయాను. అప్పుడు ఆ పుస్తకాన్ని తన ముందుంచుకొని తుది శ్వాస విడిచాడు. అట్లా పసితనంలోనే చనిపోవడం ఎంతో విచారకరమైనప్పటికీ కాళూరాం ఉత్తమ జీవితానికి
కార్తీక ఏకాదశి నాడు యుక్తమైన ముగింపు లభించింది. ఆ విషయం బాబాకు ముందే తెలుసు కాబట్టే 1918లో మాకు టెంకాయ ప్రసాదిస్తూ కన్నీరు కార్చారంటే అందులో ఆశ్చర్యం ఏముంది? బాబా అనుగ్రహం వల్ల నా వంశం నిలబడింది. 1922లో అంటే కాళూరాం తల్లి చనిపోయిన మరుసటి సంవత్సరం నా తల్లిదండ్రులు నాకు రెండవ వివాహం చేయడానికి సంబంధాలు వెతకసాగారు. 2 సంబంధాలు వచ్చాయి. ఒకటి ధనవంతురాలిది, రెండవది పేదవారిది. మొదటి అమ్మాయికి 600 రూపాయల వరకు కట్న కానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మా నాన్న ఆ సంబంధాన్ని ఖాయం చేయదలిచాడు. కానీ నాకు ఇష్టం లేదు. మా అమ్మకు సాయిబాబా కలలో కనిపించి ఆ ధనవంతుల సంబంధం చేసుకోవద్దని చెప్పి అంతరార్థమయ్యారు. ఆ కలలోనే మా అమ్మ మరో అమ్మాయిని చూసింది. తర్వాత ఒక పేద అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని తలచి ఆ అమ్మాయి పినతండ్రి మమ్మల్ని సంప్రదించాడు. మా అమ్మ వెళ్ళి అమ్మాయిని చూసింది. చిత్రంగా మా అమ్మ కలలో చూసింది ఆ అమ్మాయిని. ఆ అమ్మాయితోనే నా వివాహం 1922లో జరిపించారు. మాకు చాలా మంది సంతానం కలిగారు. బాబా ఆశీస్సుల వల్ల వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. బాబా ఆశీస్సులని నేను మాట వరుసకి చెప్పటం లేదు. బాబా నన్ను రక్షించిన విధంగానే నా పిల్లలను కూడా ఎలా రక్షించారో తెలియజేస్తాను. 1926లో నా కుమారుడు సాయినాథ్ ఉరఫ్ హరేశ్వర్కు 9 నెలలు వయసు ఉంటుంది. కాళూరం టపాసులు, బెంగాల్ అగ్గిపుల్లలు తెచ్చుకున్నాడు. వాటిని పిల్లలందరూ కలిసి కాల్చుకుంటున్నారు. ఒక పిల్లవాడు కాల్చిన అగ్గిపుల్ల ఒకటి విసిరేశాడు. అది సాయినాథ్పై పడి వాడికి తొడిగిన బట్టలు అంటుకొని రాచుకోసాగాయి. పిల్లలు ఆ ప్రమాదాన్ని గమనించకుండా ఆడుకుంటున్నారు. నా భార్య క్రింద వాకిట్లో ఏదో పనిలో ఉంది. అకస్మాత్తుగా ఒక ఫకీర్ ఆమె ముందు ప్రత్యక్షమై చేతితో మిద్దెను చూపిస్తూ అక్కడ ఏం జరుగుతుంది చూడు అన్నాడు. ఆమె పరుగున మిద్దెపైకి వెళ్ళి సాయినాథ్ బట్టలు అంటుకొని ఉండడం చూసింది. వెంటనే సమయస్ఫూర్తితో మంటలు వ్యాపించకుండా బట్టలను పట్టుకొని చేతులతో నలిపి మంటలను ఆర్పివేసింది. చిత్రమేమిటంటే ఒంటి మీదున్న గుడ్డలు 30% భాగం కాలిపోయిన ఒళ్ళు కాలిన ఛాయలేమీ కనిపించలేదు. సరి అయిన సమయంలో ఫకీర్ వచ్చి హెచ్చరించబట్టి పిల్లవాడు రక్షించబడ్డాడు. మంటలను ఆర్పివేసిన తర్వాత నా భార్య బయటకు వచ్చి చూస్తే ఫకీరు జాడే లేదు. ఈ ఫకీరు ఎవరై ఉంటారు? ప్రమాదం జరుగుతున్న విషయం ఫకీర్కు ఎలా తెలిసింది? జాగరూకతతో నా పిల్లలను గమనిస్తూ చివరి క్షణంలో తల్లిని పంపి వారిని కాపాడవలసిన అవసరం ఆ ఫకీరుకు ఏముంది? 1928లో సాయినాథ్కు 2 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆటలలో పరిగెత్తుతూ డాబా మెట్లపై నుండి పడిపోయాడు. క్రింద పెద్ద కుప్పగా చెత్త పేరుకొని ఉంది. నేను ఆర్దుతగా క్రిందికి వెళ్ళి చూస్తే పిల్లవాడు క్షేమంగా ఎటువంటి గాయాలు లేకుండా నిల్చొని ఉన్నాడు. భయపడకండి, క్రింద పడకుండా బాబా నన్ను పట్టుకున్నారు అని పిల్లవాడు చెప్పాడు. 1932లో సాయినాథ్ తన తమ్ముడు వాసుదేవ్కు ఒక ఉంగరం ఇచ్చాడు. వాడు దానిని నోట్లో వేసుకున్నాడు. అది వాడి గొంతులో ఇరుక్కుపోయింది. సుమారు గంట సేపు ఇంట్లోని వారందరూ ఆందోళనతో దానిని బయటికి కక్కించడానికి ఏవేవో ప్రయత్నాలు చేశారు. కానీ అది బయటికి రాలేదు. చివరిగా వాడి నోట్లో కాస్త బాబా ఊది వేశాను. తర్వాత గొంతులోనికి నా ఏళ్ళు చొప్పించాను. ఉంగరం వ్రేలికి తగిలింది. దానిని బయటికి తీయగలిగాను. 1934లో వాసుదేవ్కు పొంగు పోసింది. దానికి తోడు న్యూమోనియా వచ్చి ఛాతిపై పుండు లేచింది. వాడు క్రమంగా క్షీణించిపోసాగాడు. డాక్టరు ఆ పుండును ఆపరేషన్ చేసి తొలగించాలనుకున్నాడు. కానీ పిల్లవాడు బలహీనంగా ఉన్నందువల్ల ఆపరేషన్ చేసేందుకు వెనుకాడాడు. నేను పుండుపై ఆయింట్మెంట్ రాశాను. అది పగిలింది. డాక్టర్ ఏమీ చేయలేకపోయాడు. నేను ఈ డాక్టర్ను గాక నా డాక్టరైన శ్రీ సాయిబాబాను నమ్మదలిచాను. బాబాను ధ్యానించి పుండుపై ఊది రాశాను. అప్పుడు డిప్యూటీ కలెక్టర్ శ్రీ వసంతరావు మాధవ్ జాదవ్ నేను చేస్తున్నదంతా గమనించి విస్తుపోయాడు. నువ్వు చేస్తున్న ఈ ఊది చికిత్స వల్ల పుండు మానుతుందని అనుకుంటున్నావా అని అడిగాడు. తప్పకుండా మానిపోతుందని చెప్పాను. ఎన్ని రోజుల్లో అని ప్రశ్నించాడు. 24 గంటలలో అని చెప్పాను. ఆ రోజు రాత్రి బాబా నా కలలో కనబడి 24 గంటలని ఎందుకు చెప్పావు? వెంటనే అని చెప్పి ఉండవలసింది అన్నారు. నా పొరపాటుకు క్షమించమని బాబాను కలలోనే వేడుకున్నాను. మరుసటి రోజుకి పుండు
మానిపోయింది. జాదవ్ ఆశ్చర్యపోయాడు. న్యూమోనియాతో బాధపడుతున్న తన 4.5 సంవత్సరాల కుమారుని కొరకు బాబా ఊది ఆశీస్సులు కావాలని అడిగాడు. నేను జాదవ్కు బాబా ఊది ఇచ్చిన సమయానికి వాడు 6 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వాడికి చికిత్స చేస్తున్న డాక్టరు ఆ జ్వరం 9 రోజులకు కానీ తగ్గదని చెప్పాడట. కానీ ఊది వాడిన మరుసటి రోజుకల్లా జ్వరం తగ్గిపోయింది. జాదవ్ కృతజ్ఞతాపూర్వకంగా 7 రూపాయలు ఇచ్చి శ్రీ సాయిబాబా సంస్థానంకు పంపమని కోరాడు. కిందటి ఏడాది అంటే 1935లో ఒకరోజు మా ఇంట్లో స్టవ్ పై పాలు మరిగిస్తున్నారు. నా 2 ఏళ్ల కుమారుడు ఆనంద్ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్లకు కర్ర తట్టుకుని స్టవ్ పై పడ్డాడు. సాధారణంగా అలాంటి సమయంలో మరిగిన పాలు పైనబడి చర్మం బొబ్బలెక్కడమో బట్టలు అంటుకొని కాలడమో జరుగుతుంది. కానీ బాబా కృప వలన ఏ హాని జరగలేదు. స్టవ్ ఒక పక్కకు, పాల్గిన్న మరో పక్కకు ఎగిరిపడ్డాయి. మధ్యలో వీడు పడ్డాడు. అలా బాబా ప్రమాదం నుండి తప్పించారు. ఈ సంవత్సరం అంటే 1936లో వాసుదేవ్ అతని తమ్ముడు కలిసి అల్మారాలు వెతుకుతుండగా బిళ్ళలున్న ఒక పెట్టె కనిపించింది. అవి పిప్పర్మెంట్లను కొన్ని తమ్ముడికిచ్చి కొన్ని తను నోట్లో వేసుకున్నాడు. అవి వెగటుగా ఉన్నందువల్ల తినలేక వాడు నాలిక వెళ్ళబెట్టి ఏడవసాగాడు. నా భార్య వచ్చి వాడు సున్నం తిన్నాడనుకొని తన వేలుతో వాడి నోట్లో ఉన్నదంతా తీసేసింది. ఏమి తిన్నావని అడిగితే పక్కనున్న చిన్న పెట్టెను చూపించాడు. అవి దీపావళి సమయంలో పిల్లలు కాల్చుకునే పాము మందు బిళ్ళలు. ఆ బిళ్ళలను ముట్టిస్తే వాటి నుండి బుసబుసామని వంపులు తిరుగుతూ పాముల్లాంటి కుబుసాలు వస్తూ ఉంటాయి. వెంటనే వాటిని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టరు విష పదార్థం అంతా వాంతి అయ్యేందుకు మందు ఇచ్చాడు. కానీ వాంతి కాలేదు. నేను వాడి నోట్లో ఊది తీర్థం పోశాను. కాసేపటికి వాడికి వాంతి అయ్యింది. కడుపులో ఉన్న విష పదార్థం అంతా బయటకు వచ్చేసింది. పిల్లవాడు కాస్త కోలుకున్నాడు. ఇదంతా అయిన తర్వాత వాడు తన తమ్ముడికి కూడా బిళ్ళలు ఇచ్చినట్లు చెప్పాడు. దానిని కొద్దిగానే తిన్నందువల్ల వాడికేమీ కాలేదు. అయినప్పటికీ మేము బాబాను స్మరించి వాడికి కూడా బాబా ఊది తీర్థం ఇచ్చాము. వాడు కూడా వాంతి చేసుకున్నాడు. క్యాషియర్గా పనిచేస్తున్న ఒక అతని ఆఫీసు ఖాతాల్లో గత సంవత్సరం 3,500 రూపాయలకు లెక్క తేలలేదు. అంటే లోటు కనిపించింది. ఆ మొత్తాన్ని అతనే కాజేశాడని అతనిపై నేరం మోపబడింది. ఆపదలో ఉన్న ఆ క్యాషియర్ని ఒక స్నేహితుడు నా దగ్గరకు పంపాడు. క్యాషియరు సాయిబాబాను ఒక మహమ్మదీయునిగా భావించడం వల్ల వారి పట్ల అయిష్టత ఉండేది. నేను అతనికి సాయిబాబా యొక్క మహిమలను గురించి చెప్పి అతనిని కాపాడగలవారు బాబా ఒక్కరేనని వెంటనే షిరిడీ వెళ్ళి వారిని క్షమించమని అర్థించి సహాయం కొరకు ప్రార్థించమని చెప్పాను. నా సలహా మేరకు అతను షిరిడీ వెళ్ళాడు. బాబా ఫోటోను తెచ్చుకుని సగున్మేర్ నాయక్ సహాయంతో దానిని బాబా సమాధిపై పెట్టి ఆర్తిగా ప్రార్థించాడు. తర్వాత ఆ ఫోటోను తీసుకొని షిరిడీ నుండి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి అతని పరిస్థితులు మెరుగుపడసాగాయి. ఆఫీస్ ఖాతాలో తగ్గిన 3,500 రూపాయలు జమ కట్టడానికి అతనికి 8 రోజులు గడువు ఇచ్చారు. అతను సకాలంలో డబ్బు చెల్లించాడు. ఆ విషయం అంతటితో సమస్య పోయింది. అతను అనుకున్నట్లు అతనిని విచారించడం కానీ ఉద్యోగం నుండి తొలగించడం కానీ జరగలేదు. వీసీ చిట్నీస్ అనే అతనికి కూడా బాబా నుండి ఇదే విధమైన సహాయం అందింది. చిట్నీస్ తనను ఉద్యోగం నుండి తొలగించిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. నేను అతడి బరువు బాధ్యతలన్నీ బాబాపై మోపి షిరిడీ వెళ్ళి వారిని ప్రార్థించమని చెప్పాను. అతను అలాగే చేశాడు. తర్వాత అతడిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్నారు. నా కుటుంబ సభ్యులు సద్గతి పొందడానికి బాబా ఎలా సహాయపడ్డారో తెలియజేస్తాను. నా తల్లిదండ్రులు సాయిబాబా భక్తులు. 1926లో మా అమ్మ చనిపోయే నాటికి ఆమెకు 70 సంవత్సరాలు. ఆమె చివరి శ్వాస విడిచేంత వరకు సాయిబాబా ఫోటోను తన ముందుంచుకుంది. చనిపోయే ముందు ఆమె నన్ను తన పక్కకు కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పెద్దగా చదవమని చెప్పింది. నేను అలాగే చేసింది. ఆమె రామ్ రామ్ అంటూ తుది శ్వాస విడిచింది. నా 2వ భార్య 1929లో మరణించింది. ఆమె సద్గతి పొందడానికి నేను చేయగలిగిందంతా చేయదలచి ఆమె చితాభస్మాన్ని అస్థికులను నాసిక్లోని గోదావరిలో కలిపి తగిన విధంగా శ్రాద్ధకర్మలు జరపదలిచాను. కానీ కొన్ని సమస్యలు చుట్టుముట్టాయి. మా నాన్నగారికి సుస్థి చేసింది. భార్య పోయిన దుఃఖంతో పాటుగా తదుపరి కార్యక్రమాల ఏర్పాట్లు, అందుకు కావలసిన డబ్బు
సమకూర్చుకోవడం వంటి భారాలు నాపై పడడంతో నాకు ఏం చేయాలో తోచలేదు. ఎలాగో 80 రూపాయలు జేబులో వేసుకుని నా 3 సంవత్సరాల చిన్న బిడ్డను ఇంటిలో వదిలి నాసిక్కు రైల్లో బయలుదేరాను. విక్టోరియా స్టేషన్లో ఒక తోటి ప్రయాణికుడు కలిశాడు. అతను నా కోసం ఎంతో శ్రమ తీసుకొని నా ప్రయాణం మొదలైనప్పటి నుండి నాకెంతో సహాయపడ్డారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అతను మీరెక్కడికి వెళుతున్నారు? నేను నాసిక్. అతను మీరెందుకు కంబలి తీసుకెళ్ళటం లేదు? అక్కడ రాత్రిళ్ళు చలి అధికంగా ఉంటుంది. నేను అంత అవసరం అనిపించలేదు. అయినా ఇవన్నీ పట్టించుకునే స్థితిలో నేను లేను. 3 సంవత్సరాల బిడ్డను వదిలి నా భార్య వారం క్రితం చనిపోయింది. అతను నన్ను కాసేపు నిరీక్షించమని చెప్పి ఒక స్నేహితుడిని పిలిచి ఒక దుప్పటి రగ్గు తెప్పించి నాకు ఇచ్చాడు. నేను ఇవన్నీ ఇంత త్వరగా ఎలా తెప్పించగలిగారు? అతను మేము నివాసం ఉండేది ఇక్కడికి దగ్గరలోనున్న బొంబాయి ఆర్ట్స్ స్కూలులో. ఈ చుట్ట కాల్చండి. నేను మీ పేరేమిటి? మీరేం చేస్తుంటారు తెలుసుకోవచ్చా? అతను నా పేరు గణపతి శంకర్. నేను ఆ పాఠశాలలో ప్యూనుగా పనిచేస్తుంటాను. మీరిక దేనికి ఆందోళన చెందకుండా పండుకోండి. నేను కూడా నాసిక్ వెళుతున్నాను. స్టేషన్ రాగానే మిమ్మల్ని లేపుతాను. నేను నేను మీరు నాసిక్కు ఎందుకు వెళుతున్నారు? అతను ఊరికే చూడడానికి. మా సాహెబ్ సిమ్లాకు వెళ్ళాడు. అందువల్ల నాకు నాసిక్ వెళ్ళడానికి అవకాశం దొరికింది. నేను పండుకున్నాను. అతను మీ డబ్బు జాగ్రత్త చేసుకోండి, లేదా నా చేతికిస్తే నా స్టీల్ ట్రంక్ పెట్టెలో భద్రంగా దాస్తాను. నేనేమీ సంకోచించకుండా నా దగ్గరున్న 80 రూపాయలు అతని చేతికిచ్చి పండుకొని నిద్రపోయాను. నాసిక్కు దగ్గరలోనున్న పోర్ట్ ఘాట్ స్టేషన్లో అతను నన్ను నిద్రలేపాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ముఖం కడుక్కొని ఇద్దరం టీ త్రాగాం. దానికి అతనే డబ్బులు ఇచ్చాడు. తరువాత నాసిక్ రోడ్ స్టేషన్లో దిగి బస్సులో ప్రయాణించి నాసిక్ చేరాము. మీరు దేనికి శ్రమ పడవద్దు. మీరు పూజారి బట్జీ దగ్గరకు కూడా వెళ్ళవద్దు. అన్నీ నేనే చూసుకుంటాను అని అతను నాతో చెప్పాడు. నాసిక్ చేరినప్పటి నుండి 12వ రోజు చేసే కర్మకాండ వరకు నా వెంట ఉండి ఒక ప్యూన్ లాగా అన్నీ అతనే చూసుకున్నాడు. ఆ విషయాలన్నీ అతనికి బాగా తెలిసి ఉండడంతో శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేయించాడు. ఒక బ్రాహ్మణుణ్ణి ఏర్పాటు చేసి పిండాన్ని రామ్కుండ్ దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. రామ్కుండ్ దగ్గరున్న గోదావరిలో అస్థికలను ఎలా కలపాలో, ప్రవాహ వేహానికి అవి కొట్టుకొని పోకుండా ఎలా గట్టిగా పట్టుకోవాలో కూడా వివరించాడు. చిత్రమైన విషయం ఏమంటే, అతను చెప్పినట్లు నేను అస్థికలను ఎంత గట్టిగా పట్టుకున్నప్పటికీ అవి కలకండలాగా వేగంగా కరిగి గోదావరిలో కలిసిపోయాయి. 12వ రోజు గణపతి శంకర్ను బొంబాయి రావలసినదిగా అతనికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అతను నా దగ్గర తీసుకున్న డబ్బుకు పైసాతో సహా లెక్క చెప్పాడు. తరువాత నాసిక్లోనున్న దేవాలయాన్ని అన్నింటికీ తీసుకుని వెళ్ళి దర్శనం చేయించాడు. అక్కడ ఒక దేవాలయంలో ఒక సన్యాసి అతనిని గుర్తుపట్టి పలకరించాడు. అతను తనకొచ్చిన టెలిగ్రామ్ చూపించాడు. కర్మకాండ చేసిన బ్రాహ్మణుడు గణపతి శంకర్ చాలా తెలివిగలవాడని, అతనికి ఎంతో శాస్త్ర పరిజ్ఞానం ఉందని మెచ్చుకున్నాడు. మామూలుగా ఆ బ్రాహ్మణుడు అశుభ కార్యాలకు ముందు విఘ్నేశ్వర పూజ అనవసరమని తలచి ఆ పూజ జరపకపోతే అతను చేస్తున్నది సరి అయిన పద్ధతి కాదని గణపతి శంకర్ చెప్పాడు. అయినప్పటికీ ఆ పూజారి సంశయిస్తుంటే ఒక పండితుడిని అడగమని చెప్పాడు. ఆ పండితుడు గణపతి శంకర్ చెప్పిన దానినే సమర్థించాడు. గణపతి శంకర్ తన అడ్రస్ ఇచ్చి నన్ను అంధేరిలో కలుస్తానని చెప్పి ఆ రోజే తిరిగి వెళ్ళిపోయాడు. నేను నాసిక్ నుండి బొంబాయి తిరిగి వెళ్ళిన తరువాత నాకు ఎంతో సహాయం చేసిన గణపతి శంకర్ నన్ను కలవకపోవడంతో నేనే బొంబాయి ఆర్ట్స్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ విచారిస్తే గణపతి శంకర్ అను పేరు గల వారెవరూ ప్యూన్గా ఆ స్కూల్లో పనిచేయడం లేదని, ప్యూన్ నుండి ప్రిన్సిపాల్ దాకా అందరూ ధృవీకరించారు. నేను ఆశ్చర్యపోయాను.
నా నుండి ఏమీ ఆశించక నా కొరకు అంత శ్రమపడి నా భార్య సద్గతికి సహాయపడిన ఆ గణపతి శంకర్ ఎవరు? అతను శ్రీ సాయిబాబా కాక మరి ఎవరై ఉంటారు? 1927లో కాళూరాంకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు షిరిడీ తీసుకెళ్లి ఆ కార్యక్రమం పూర్తి చేయించాను. నన్ను దేవపూర్ వెళ్ళి అక్కడున్న పవిత్ర శిలలను పూజించమని బాబా చెప్పిన ఆదేశం నేను నిర్లక్ష్యం చేశాను. నేను దేవపూర్ వెళ్ళనే లేదు. ఆ విషయం అప్పుడు షిరిడీ వచ్చి ఉన్న ఒక మహాత్ముడి ద్వారా మళ్ళీ తెలియజేశారు. వారిని నేను అంతకుముందు ఎప్పుడూ కలవలేదు. వారి పేరు శ్రీపాద నర్సోబా పాంచ్లే గాంకర్. వారు నాను మహారాజుగా వ్యవహరింపబడేవారు. అప్పుడు వారి వయస్సు 15 సంవత్సరాలు. నేనెవరో, సాయిబాబా నాకు ఉపదేశం గురించి ఏమి చెప్పారోనన్న విషయాలు ఆయనకు తెలియవు. ఆయన వారంతట వారే దేవపూర్ వెళ్ళావా అని అడిగారు. నేను విస్తుపోతూ వెళ్ళలేదు నాను మహారాజ్. ఎందుకు వెళ్ళలేదు? నేను దేవపూర్లోని మా గురు పరంపరలో నేను గురువుగా స్వీకరించి ఉపదేశం పొందేందుకు వయస్సులో నాకన్నా పెద్దవారు ఎవరూ లేరు నాను మహారాజ్. అయితే ఏమైంది? నా గురువు నాకన్నా చిన్నవారు. వారి పేరు దోయిపోడే. మీ గురువు పేరు భగవత్. నాను మహారాజ్ తన గురువును నాకు చూపిస్తానని మాట ఇచ్చారు. నాను మహారాజ్ గుర్తుకు తెచ్చిన బాబా ఆదేశాన్ని నెరవేర్చడానికి దేవపూర్ వెళ్ళి ఉపదేశం పొందాను. మరుసటి సంవత్సరం నాను మహారాజ్ బొంబాయి వస్తున్నట్లు నాకు సమాచారం అందింది. వారిని దర్శించేందుకు నేను విక్టోరియా స్టేషన్కు వెళ్ళాను. రైలు వచ్చి ఆగింది. నాను మహారాజ్ ఒక బోహీలో ఉన్నారు. వారిని చూడడానికి వచ్చిన జనం మధ్యలోనున్న నన్ను పిలిచి వారు గురువును చూపించారు. వారు 8 సంవత్సరాల బాలుడైన శ్రీపాద రామకృష్ణ దోయిపోడే. శ్రీ దోయిపోడే ప్రస్తుతం గుంటూరులో, అప్పటి మద్రాసు రాష్ట్రం, మెట్రికులేషన్ విద్య అభ్యసిస్తున్నారు. 1928 తరువాత నాను మహారాజును నేను దర్శించలేదు. నేను ప్రార్థించినంతనే అన్యులను సైతం బాబా కాపాడిన ఒక సంఘటన గురించి చెప్పి నా అనుభవాల సుదీర్ఘ వివరణను ముగిస్తాను. 3/12/1923 నాడు అంధేరిలోని మా ఇంటిలో కూర్చుని యథాలాపంగా వీధి వైపు చూస్తున్నాను. అప్పుడు నోయల్ అనునంతడు కారు నడుపుకుంటూ వచ్చి ఒక చిన్న పాపను, విఠల్ కుమార్తె, గుద్దేశాడు. బాబా, పాపను కాపాడు అని నేను బాబాను ప్రార్థించాను. కారు ఆగిపోయింది. నేను క్రిందికి వచ్చి వెంటనే పాపను హాస్పిటల్కు తీసుకెళ్లాను. కారు అకస్మాత్తుగా ఆగకుంటే పాప కారు క్రింద పడి నలిగిపోయి ఉండేది. కారుకు బ్రేకు పనిచేయడం లేదు. కారు ఎలా ఆగిందో అని పరిశీలించినప్పుడు బ్రేకు వేయకపోయినా ఎలాహో గేరులోనికి ఒక రాయి పోయి హఠాత్తుగా కారు నిలిచిపోయిందని తెలుసుకున్నాము. ఇది బాబా చేసిన అద్భుతమైన లీల. పాపను పరీక్షించిన సబ్ అసిస్టెంట్ సర్జను పాపకు ప్రమాదకరమైన దెబ్బలు తగిలాయని, బ్రతకడం కష్టమని చెప్పారు. నేను బాబా కాపాడుతారు అని చెప్పాను. పాప 15 రోజులు హాస్పిటల్లో ఉండి కోలుకుంది. కానీ మాట పడిపోయింది. అలా 9 నెలలు గడిచాయి. ఒకరోజు దాసహను మహారాజు అంధేరికి వచ్చినప్పుడు ఆయనకు పాప విషయం చెప్పాను. మహారాజు పాపకు మరలా బాబా ఊది ఇవ్వమని సలహా ఇచ్చాడు. నేను ఆ పాప నోట్లో ఊది వేశాను. వెంటనే పాప మాట్లాడసాగింది. ఇది బాబా చేసిన అత్యద్భుతమైన లీల. ఆ పాప ఇప్పటికీ జీవించి ఉంది. చక్కగా మాట్లాడుతుంది. నేను ఇతరులకు సహాయం చేసేందుకు కూడా బాబా పలు అవకాశాలు కల్పించారు. 1926లో బాబా నా కలలో కనిపించి కేజే కొటారే అను న్యాయవాది దగ్గరకు వెళ్ళి అతను చేయదలుచుకున్న పనిని వద్దని చెప్పమని ఆదేశించారు. ఆ ఆదేశం అస్పష్టంగా ఉన్నప్పటికీ నేను వెళ్ళి అతనికి బాబా సందేశం అందజేశాను. తను గృహస్థాశ్రమం విడిచి సన్యాసం స్వీకరించదలచానని, కానీ బాబా ఆదేశం మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పి అతను నాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. సెప్టెంబర్ 23వ తేదీ 1936, అగియారి వీధి, బొంబాయి. శ్రీ నారాయణ ఆశ్రమ్ సన్యాసి మరియు వేదాశ్రమ స్వామి, తారక్ మఠ్, దుర్గా ఘాట్, కాశీ. భక్తుడు, వయసు 88 సంవత్సరాలు. వామన్ మఠ్, గంగాపురి వాయి, సతారా జిల్లా.
1910లో దాసహను మహారాజ్ కీర్తనల ద్వారా నాకు సాయిబాబా యొక్క పేరు గొప్పతనం తెలిసాయి. వారు జీవించే ఉన్నారా అని ఆయనను అడిగాను. అవును, షిరిడీలో ఉన్నారని చెప్పారు. 5 రోజుల తరువాత నేను షిరిడీ వెళ్ళి వారిని దర్శించాను. ఆ తరువాత 6 నెలల్లో 9 సార్లు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించడం జరిగింది. అటు పిమ్మట కూడా తరచూ బాబా వద్దకు వెళ్ళేవాడిని. నేనప్పుడు కస్టమ్స్ శాఖలో పనిచేస్తూ ఉండేవాడిని. 31 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత 1926లో ఉద్యోగ విరమణ చేసి పింఛను తీసుకుంటున్నాను. 1927 నుండి 1930 వరకు నర్మదా ప్రదక్షిణలో గడిపాను. 1931లో సన్యాస దీక్ష స్వీకరించి నారాయణ ఆశ్రమం అనే పేరుతో వ్యవహరింపబడుతున్నాను. నా పూర్వాశ్రమ నామం టోసర్. 1895లో మొదటిసారిగా నా గురువును కలలో దర్శించాను. తరువాత 1910లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను కలలో 1895 ప్రభావితం చేసింది సాయిబాబానే అని తెలుసుకున్నాను. నర్మదా నది తీరాన నాందోడ్, గుజరాత్ సమీపంలో ఉన్న గరుడేశ్వర్లోని శ్రీ వాసుదేవానంద సరస్వతికి బాబాతో అనుబంధం ఉండేది. వారు 1915లో విదేహులయ్యారు. నేను 1918 తరువాతే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని ఆశ్రయించాను. సాయిబాబా నన్ను వారి సంరక్షణలో ఉంచారని నా నమ్మకం. తరువాత 1931లో కాశీలో తారక్మఠ్, దుర్గా ఘాట్ ఉన్న వేదాశ్రమ స్వామి నాకు సన్యాస దీక్షను ప్రసాదించారు. నేను ఎక్కువగా వాయిలో ఉండేవాడిని. నా ఆధ్యాత్మిక పురోహితిపై శ్రీ సాయిబాబా ప్రభావాన్ని మాటలలో వర్ణించలేను. శ్రీ సాయిబాబా వివిధ భక్తులతో విభిన్న రీతులలో వ్యవహరించేవారు. సాయిబాబా కేంద్ర బిందువై ఒక్కొక్క భక్తుణ్ణి ఒక్కొక్క పరిధిలో ఉంచేవారు. బాబా దగ్గరకు ప్రాపంచిక కోరికలతో వచ్చేవారు ఎక్కువగాను, ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు వచ్చేవారు తక్కువగాను ఉండేవారు. బహుశా హరి సీతారాం దీక్షత్, చాందోర్కర్, దాబోల్కర్లు బాబా ప్రబోధాన్ని ఆశించి వారిని ఆశ్రయించి ఉండవచ్చు. వారిలో ఎవరైనా ఆత్మనిష్టను సాధించారా లేదా ఆ చేరువకైనా వచ్చారా అన్నది ప్రశ్నార్థకమే. బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ప్రారంభ దశలోనే ఉన్న దీక్షితుకు అతని భక్తిని పెంపొందించడానికి ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం పారాయణ చేయమని బాబా ఆదేశించారు. మన అభివృద్ధికి బాబా ప్రత్యక్ష సన్నిధే అవసరం లేదని నా అభిప్రాయం. నేను షిరిడీలో ఉన్నప్పుడు మసీదులో బాబా వద్ద కాక ఎక్కువగా సాటేవాడులో కూర్చొని ఉండేవాడిని. వాడాలో కూడా బాబా ప్రభావం ప్రస్ఫుటంగా అనుభవమయ్యేది. బాబా తమ వద్దకు వచ్చిన భక్తుని శిరస్సును ప్రత్యేక రీతిలో స్పృశించేవారు. కొందరి తల నిమిరేవారు, కొందరి తలపై తట్టేవారు, మరి కొందరి తలను అదిమిపెట్టి గట్టిగా నొక్కేవారు. అలా చేసేటప్పుడు ఆ భక్తునిలోనున్న సంకుచిత భావాలన్నింటినీ అణగత్రొక్కి వాటిని బయటకు నెట్టివేస్తున్నారా అనిపించేది. ఒక్కొక్క స్పర్శ ప్రభావం ఒక్కో విధంగా ఉండి భక్తుల భావనలలో, అనుభూతులలో గొప్ప మార్పు తీసుకువచ్చేది. ఇది బాబాకే సొంతమైన విలక్షణ పద్ధతి. అంతేగాక వారు అదృశ్య రీతిలో భక్తుల స్వభావాలను సంస్కరించి వారిలో గొప్ప పరిణతి తెచ్చేవారు. సమస్త జీవులలోని తేడాలన్నీ మిథ్య అని, వాటినన్నింటిలో అంతర్లీనంగా ఉన్న సత్యం ఒకటేనని వారు వాచా బోధించకుండానే నాకు తెలియజేశారు. నేను మొదటిసారి షిరిడీ దర్శించిన తరువాత బహుశా 1913 లేక 1914లో ఆ అనుభవం కలిగింది. నాకు తెలిసినంత వరకు ఇటువంటి సత్యాలను గురించి బాబా ఎప్పుడూ మాట్లాడలేదు. నిజానికి అంతటి విషయాలను వినే అర్హత కలిగిన వారు లేరు. బాబా ఎప్పుడు మహావాక్యాలు గాని, శంకరాచార్య ఆత్మబోధ, వివేక చూడామణి మొదలైన వాటిలోని విషయాలు గాని చెప్పగా నేను వినలేదు. దీక్షిత్, దాబోల్కర్ బాబా నాకు ప్రసాదించిన అనుభవాల గురించి తెలుపమని అడిగారు. కానీ నేను వారికి నా అనుభవాలను ఎన్నడూ వెల్లడి చేయలేదు. నేను 1910లో షిరిడీ వెళ్ళినప్పుడు బాబా వద్దకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు కాదు. అప్పట్లో బాబా ఎక్కువ సమయం మౌనంగానే గడిపేవారు. తరువాత బొంబాయి నుండి భక్తులు అసంఖ్యాకంగా రాశారు. ఫలితంగా భక్తుల కొత్త పద్ధతులు, కొత్త ఆచారాలు ప్రవేశపెట్టి బలవంతంగా బాబాపై రుద్దసాగారు. భక్తులు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ప్రవేశపెట్టిన
ఈ వైభవాలు అలంకారాల వలన స్వయం ప్రకాశమైన బాబా మహత్మ్యం మరుగున పడింది. దీని వలన వారు ఒక భూలోక వైభవ విశేషంగా మిగిలిపోయారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. భక్తులు అసంఖ్యాకంగా రావటం మొదలుపెట్టినప్పటి నుండి బాబా ఎక్కువగా నీతి కథలు దృష్టాంతాల రూపంలో మాట్లాడేవారు. బాబా నాతో మాట్లాడింది తక్కువే అయినా దృష్టాంతాల రూపంలో కాకుండా ఎప్పుడు స్పష్టంగా సూటిగా మాట్లాడేవారు. వీరి తత్వము అక్కల్కోట్ మహారాజ్ గారి తత్వము ఒకే విధంగా ఉండేవని నా అభిప్రాయము. ఈ విషయము అక్కల్కోట్ మహారాజ్ గారి జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. అక్కల్కోట్ మహారాజు కూడా అద్వైతాన్ని గురించి మాట్లాడలేదు. కర్మ మార్గాన్ని అనుసరిస్తూ సగుణ తత్వాన్ని ప్రోత్సహిస్తూ భక్తులను ఉద్ధరించేవారు. భక్తులను వాళ్ళున్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు బాబా ప్రయత్నించేవారు. నాందేడ్ సమీపంలోని ఢాంగర్ ఠగ్డి అను గ్రామంలో నివసిస్తున్న బ్రాహ్మణుడు గృహస్థువైన దాజీ మహారాజును సాయిబాబా తమ సోదరునిగా వ్యవహరించినట్లు దాసగన్ మహారాజు నాతో చెప్పారు. 1914లో ఒకరోజు దాజీ మహారాజ్ సాయిబాబా మారుతి రూపంలో నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఉరుములు వంటి శబ్దాలు వినిపించాయి అని చెప్పారట. దాజీ మహారాజు గాయత్రి పునశ్చరణ చేసేవారు. వారు 1934లో నిర్యాణం చెందారు. నేను మా తండ్రి గారు మారుతిని పూజించేవాళ్ళం. నేను 1918లో విల్లేపార్లేలోని హనుమాన్ వీధిలో ఒక మందిరాన్ని నిర్మించి దానిలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాను. సాయిబాబా అనే హనుమంతుడు అనే విషయం గుర్తు చేసుకుని ఆ మూర్తికి శ్రీ సాయి హనుమాన్ అని పేరు పెట్టాను. ఆ మందిరాన్ని నా సోదరునికి బహుకరించాను. విల్లేపార్లేలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజే షిరిడీలో వజే అను బ్రాహ్మణునికి బాబా 25 రూపాయలు ఇచ్చి సత్యనారాయణ పూజను జరిపించమని ఆదేశించారట. ఈ 2 సంఘటనలకు సంబంధం ఉన్నట్లు భక్తులు చెప్పుకుంటారు. నేను షిరిడీ వెళ్ళిన మొదట్లో సాంప్రదాయాలకు మతాచారాలకు వ్యతిరేకిని. సిద్ధులను లక్ష్య పెట్టేవాడిని కాదు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా చావడి ఉత్సవానికి కూడా అరుదుగా మాత్రమే హాజరయ్యేవాడిని. నా పద్ధతులు చూసిన వాళ్ళెవరైనా నేను బ్రాహ్మణుడని చెప్తే నమ్మేవారు కాదు. క్రమంగా నాకు ఆచార వ్యవహారాల పట్ల గౌరవం పెరిగింది. నాకు పెళ్లి కాకముందు నుండే సన్యాసంపై మక్కువ ఉన్నా అది 1931లో మాత్రమే సాధ్యమైంది. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు నేను సన్యాసం తీసుకునేందుకు దారి తీశాయి. నా 2 పిల్లలు పుట్టిన కొంతకాలానికే ఒకరు 1900లో మరొకరు 1915లో మరణించారు. సన్యాసానికి బ్రహ్మచర్యం ప్రధానం. నాకు భార్య ఉన్నప్పటికీ నా బ్రహ్మచర్యానికి ఆటంకం కాలేదు. తల్లిపై ప్రత్యేకమైన మమకారం ఏమీ చూపించకుండా అందరిలో ఒకరుగా మాత్రమే భావించినట్లయితే సన్యాసానికి అవరోధం కాదు. నాకు సన్యాసం తీసుకోవాలనే సంస్కారమే గొప్ప ప్రేరణ అయ్యింది. శ్రీ సాయిబాబా నాతో కానీ మరెవ్వరితో కానీ సన్యాసాశ్రమం యొక్క ఆవశ్యకతను గురించి దానిలోని కష్ట నష్టాల గురించి మాట్లాడినట్లు నేను ఎరుగును. కులమత మార్పిడులు, ఆచారాలు, గురువు, సాధనా పద్ధతుల గురించి బాబా చెప్పేది ఒక్కటే: ఎవ్వరికి ప్రాప్తించిన దానితో వారు తృప్తి పడుతూ జీవితం కొనసాగించాలి అని. ఆత్మ సాక్షాత్కారానికి సహాయపడేవాడే గురువు. నీకతడు ఒక మాధ్యమంగా మాత్రమే ఉపయోగపడగలడు. స్వయంగా నీవే సాధన చేసి
ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి. నేను ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించేందుకు శ్రీ సాయిబాబా నాకు అలాంటి మాధ్యమంగా ఉపయోగపడ్డారు. నేను షిరిడి వెళ్ళక ముందు 1900వ సంవత్సరంలో కొల్హాపూర్లోని వినాయక భట్ సాధలే అను సాధువును కలిశాను. వారు నాచే యోగ వాసిష్టంలోని భాగాలను శ్రద్ధగా పఠింపజేశారు. వారు కూడా నాకు ఒక మాధ్యమమే. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి సహాయంతో నిలకడగా సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. మే 21 తేదీ 1936 శ్రీమతి తారాబాయి సదాశివ్ తర్కడ్, శ్రీమతి మేనేజర్, హెలిసిటీ. శ్రీ సాయిబాబాను వర్ణించడం కానీ వారితో మా అనుబంధాన్ని వివరించడం కానీ అంత సులభం కాదు. బాబాకు సంబంధించిన కొన్ని విషయాలను మాత్రం ముచ్చటించుకుందాం. ఒకసారి మా పాపకు 15 నెలలున్నప్పుడు జబ్బు చేసింది. మా పాప అనారోగ్యం గురించే బాధపడసాగాను. ఆ సమయంలో మా వారి సోదరుడు షిరిడీ నుంచి వచ్చి శ్రీ సాయిబాబా మహిమల గురించి గొప్పగా చెప్పాడు. అప్పుడు పాప కోలుకుంటే పాపను తీసుకొని షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంటానని మొక్కుకున్నాను. పాప జబ్బు నయమైంది. వెంటనే మొక్కు చెల్లించడానికి షిరిడీ వెళ్ళాము. ప్రథమంగా బాబాను దర్శించినప్పుడు ఎవరినైనా అమితంగా ఆకర్షించేది వారి కళ్ళు. వారి శక్తివంతమైన చూపు మన అణువులోనికి చొచ్చుకుని వెళ్ళి పరిశీలిస్తున్నట్లుండేది. ఎవరూ బాబా కళ్ళల్లోకి ఎక్కువసేపు చూడలేకపోయేవారు. వారి నిశిత దృష్టిని తట్టుకోలేక తల వంచి నమస్కరించేవారు. శ్రీ సాయిబాబా గొప్ప మహిమాన్వితులు. బాబాను దర్శించిన వారెవరైనా వారు అంతర్యామి అని, వారు మన హృదయంలోనే గాక శరీరంలోని అణువులోనే ఉన్నారన్న అనుభూతిని పొందుతారు. బాబా మాట్లాడే కొద్దీ మాటలు సంజ్ఞలు బట్టి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన సర్వజ్ఞులని భక్తులు తెలుసుకుంటారు. బాబాను ఒక్కసారి దర్శించిన తర్వాత వారికి సర్వస్వ శరణాగతి చెందడం కన్నా చేయవలసింది మరేదీ ఉండదు. జీవితంలో అడుగడుగున ప్రతి చిన్న విషయంలోనూ బాబా మనకు దారి చూపి సహాయపడతారు. బాబాను దేవుడని పిలవండి లేదా సహజ స్థితిలోనున్న సత్పురుషుడనండి. వారు అంతర్యామి. అత్యంత శక్తివంతులైన వారి సన్నిధిలో ఎలాంటి సందేహాలకు భయాలకు తావుండదు. వారిని శరణు వేడడం ఒక్కటే శ్రేయస్కరమని అనిపిస్తుంది. బాబాను దర్శించిన వెంటనే వారి శక్తి, సర్వజ్ఞత, సర్వవ్యాపకత అనుభవం అవడం మొదలవుతుంది. సర్వకాల సర్వావస్థల యందు వారి కృపాదృష్టి మనపై ఉంటుందని, మనకు ఏ ఆపద వాటిల్లదనే నమ్మకం ఏర్పడుతుంది. నేను షిరిడీ వెళ్ళిన మొదటి రోజుల్లో బాబా అంతర్యామిత్వానికి సంబంధించి నాకు కలిగిన లేదా నేను తెలుసుకున్న అనుభవాలు వివరిస్తాను. ఆ రోజుల్లో షిరిడీ వీధి దీపాలు, పరిశుభ్రత వంటి కనీస సౌకర్యాలు కూడా లేని కుగ్రామం. తరువాత కాలంలో అభివృద్ధి చెందింది, కానీ అప్పట్లో వీధి దీపాలు లేనందువల్ల షిరిడీ వీధులన్నీ చీకటిగా ఉండేవి. ఒక రాత్రి నేను వీధిలో నడుస్తూ అకస్మాత్తుగా ఒక చోట ఆగిపోయాను. నేను ఏదైనా శబ్దం వినో దేన్నైనా చూడడం వలనో ఆగిపోలేదు. నాకెందుకో ఆగిపోవాలనిపించి ఆగిపోయాను. అలాగే కొద్ది సమయం గడిచింది. ఎవరో దీపం తెచ్చారు. ఆ దీపం వెలుగులో చూస్తే నా ముందు ఒక పాము నిశ్చలంగా పడుకొని ఉంది. నేను ఆగకుంటే తర్వాత వేయబోయే అడుగు పాము మీదే పడి ఉండేది. నేను ఒక్క అడుగు వేసి ఉన్నా ఎంతో ప్రమాదం జరిగేది. నాకు అక్కడ పాము ఉందని తెలిసే అవకాశమే లేదు. మరి పాముకు సరిగ్గా అడుగు దూరంలో నేను ఎందుకు అకస్మాత్తుగా ఆగిపోయాను? సరిగ్గా ఆ సమయానికి ఎవరో దీపం తెచ్చి నా ముందున్న ప్రమాదాన్ని చూపించడం ఎలా జరిగింది? వీటన్నిటికీ సమాధానం ఒకటే. అనుక్షణం జాగరూకతతో తమ భక్తులను గమనిస్తూ రక్షిస్తున్న సర్వంతర్యామి అయిన బాబా అనుగ్రహమే అది. అలా ఎన్నోసార్లు బాబా నన్ను మృత్యువు నుండి కాపాడారు. ఆ సంఘటనలు తర్వాత చెబుతాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. మేము మసీదుకు వెళ్ళి బాబా సన్నిధిలో కూర్చునేవాళ్ళం. సాధారణ సమయాల్లో ఎవరైనా బాబాను దర్శించవచ్చు. దీనికి ప్రత్యేకమైన అనుమతి కానీ పరిచయం కానీ అవసరం లేదు.
ఒకసారి నేను అలా బాబాకు సమీపంలో కూర్చొని ఉన్నాను. ఇంతలో ఒక కుష్ఠరోగి మసీదుకు వచ్చాడు. అతని వ్యాధి బాగా ముదిరి శరీరం నుండి దుర్వాసన వస్తున్నది. శక్తి కూడా బాగా క్షీణించిందేమో. అతి కష్టం మీద పాకుతూ మసీదుకు 3 మెట్లెక్కి దుని వద్దకు వెళ్ళి తరువాత బాబాను సమీపించి వారి పాదాలపై తల ఉంచి నమస్కరించాడు. ఇందుకు చాలా సమయమే పట్టింది. నేను ఆ దుర్గంధాన్ని భరించలేక అతను ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడా అని నిరీక్షిస్తున్నాను. కుష్ఠరోగి బాబాకు నమస్కరించి లేచి వచ్చిన విధంగానే పాకుతూ వెళ్ళిపోయాడు. అతడి చేతిలో మాసిన గుడ్డతో కట్టిన మూట ఒకటి ఉంది. అతను వెళ్ళిపోగానే హాయిగా ఊపిరి పీల్చుకొని, దేవుడా బ్రతికించావు, అతను వెళ్ళిపోయాడు అని మనసులో అనుకున్నాను. మరుక్షణం బాబా నా వైపు తీక్షణంగా చూశారు. బాబా నా మనసులోని భావాలను గ్రహించారని తెలిసిపోయింది. ఆ కుష్ఠరోగి ఎక్కువ దూరం పాకక ముందే బాబా ఒక భక్తునితో అతన్ని పిలిపించుకొని రమ్మని ఆదేశించారు. కుష్ఠరోగి అతి ప్రయాసతో మరలా మసీదులోనికి వచ్చాడు. బాబా దగ్గరకు వెళ్ళి వంగి నమస్కరించాడు. బాబా అతన్ని చేతిలోని మూటను తీసుకొని ఇదేమిటి అని అడుగుతూ దానిని విప్పారు. అందులో పేడాలున్నాయి. బాబా ఒక పేడాను తీసి మసీదులో ఎంతోమంది భక్తులున్నా నాకు మాత్రమే ఇచ్చి తినమన్నారు. నాకు భయము అసహ్యము కలిగాయి. కుష్ఠరోగి తెచ్చిన పేడ తినడమా? కానీ అది సాయిబాబా ఆజ్ఞ కావడంతో నాకు తీసుకోక తప్పలేదు. ఎలాగో పేడాను తిన్నాను. తరువాత బాబా మరొక పేడ తీసుకొని తాము తిన్నారు. మిగిలిన పేడాలను అతనికే ఇచ్చి పంపివేశారు. బాబా ఆ కుష్ఠరోగిని తిరిగి ఎందుకు పిలిపించారో, అంతమంది భక్తులుండగా పేడాన్ని నాకొక్కదానికే ఇచ్చి ఎందుకు తినమన్నారో నాకు తప్ప అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. బాబా నా మనసును చదివి నాకు విలువైన పాఠాలు, అణకువ, సోదరభావం, జాలి, సహనము నేర్పించడానికే అలా చేశారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తల కంటే బాబా శక్తి మీద నమ్మకం ఉంటే చాలని తెలియజేశారు. శ్రీ సచిదానంద సద్గురు శ్రీ మాకు ఏవైనా కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు బాబాకు వాచా చెప్పవలసిన అవసరం లేదు. వారి సన్నిధికి వెళితే చాలు. సర్వజ్ఞులైన బాబా మాకు వచ్చిన సమస్యను తెలుసుకొని ఆ కష్టం తొలగిపోయే మార్గం చూపేవారు. ఇలాంటిదే నేను చెప్పబోయే సంఘటన. ఒకసారి మేము షిరిడీ వెళ్తూ మాతో మా పనివాణ్ణి కూడా తీసుకొని వెళ్ళాము. కానీ షిరిడీ చేరగానే అతని నడుము పట్టేసింది. తీవ్రంగా బాధపడసాగాడు. నా భర్త మసీదుకు వెళ్ళి బాబా ముందు నిలబడ్డారు. అప్పుడు కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఇంతలో బాబా, నా కాళ్ళు విపరీతంగా బాధ పెడుతుంది అని చెప్పారు. ఒక భక్తుడు వారి బాధ నివారణకు ఏదైనా మార్గం చూపించమని కోరారు. బాబా అలాగేనని పచ్చని ఆకులు వేడి చేసి పెడితే బాధ తగ్గుతుంది అన్నారు. మరో భక్తుడు, బాబా అవి ఏం ఆకులు అని అడిగారు. లెండి, వాగు దగ్గర ఉన్న ఆకులు అని బాబా చెప్పారు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును సూచించారు. చివరగా ఒక భక్తుడు, అవి కలబంద ఆకులా అని అడిగాడు. అవే, వాటిని తెచ్చి 2గా చీల్చి కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న చోట పెట్టి కట్టాలి, అంతే అన్నారు. బాబా దయతో చెప్పిన చికిత్స మా పనివాడికని నా భర్త అర్థం చేసుకున్నారు. వెంటనే వెళ్ళి ఆ ఆకుల్ని తెచ్చి బాబా చెప్పినట్లుగా చేశారు. అతని బాధ నివారణ అయింది. బాబా తాము భౌతికంగా మసీదులోనే ఉన్నప్పటికీ సర్వత్రా నిండి తమ సూక్ష్మ శరీరంతో అనేక కార్యాలు నిర్వర్తించగలరు. నేను ఎప్పుడూ కంటి జబ్బుతో బాధపడుతూ ఉండేవాడిని. ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బాధ ఎక్కువై నా కళ్ళ నుండి నీళ్లు కారసాగాయి. అలాంటి స్థితిలో నేను మసీదుకు వెళ్ళి బాబా ముందు కూర్చున్నాను. బాబా నా వైపు చూశారు. అంతే, నా కంటి బాధ నివారణ అయింది. నీరు కారడం కూడా ఆగిపోయింది. కానీ బాబా కనుల నుండి నీరు కారడం ప్రారంభమైంది. వారు ఒక్క చూపుతోనే మన బాధలేమిటో తెలుసుకోవడం అద్భుతం. ఏ మందు వాడకుండానే దీర్ఘకాలిక వ్యాధులను సైతం క్షణంలో నివారించడం అత్యద్భుతం. శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ దీనిని నమ్మకపోవచ్చు. ఇది కేవలం నా స్వానుభవమే కాదు, ఎందరో భక్తుల అనుభవం కూడా. అంతేకాక బాబా సంకల్ప మాత్రాన భక్తుల రోగాలను తాము స్వీకరించి నివారించడం మరో అసాధారణ ప్రక్రియ.
బాబా సర్వంతర్యామి, సర్వ జీవుల్లోనూ సకల జీవ నిర్జీవ పదార్థాల్లోనూ వసించి ఉంటారు. వాటి కదలికలను కార్యాలను నియంత్రించి నిర్దేశిస్తారు. అదే షిరిడీలోనే ఉంటూ నేను షిరిడీలో లేను అని పలికిన బాబా మాటలకు అర్థం. అంటే వారు అంతటా నిండి ఉన్నారు. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निचरत बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजरू करो, रहमो नजरू करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजरू करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा।
బాబా సాయి 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 సాయి బాబా సాయి బాబా